श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथा मह्यं दधाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादान् सहगणललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कवदाशाकं वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ। హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈ రోజు కార్యక్రమంలోకి. సో శ్రీమద్ రామాయణంలో ఆ ఎక్కడి వరకు చెప్పుకున్నాం? హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. 38వ సర్గ నుంచి 50వ సర్గ వరకు చెప్పుకున్నాం ప్రభుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. సో మనము యాక్చువల్ గా కౌసల్య ఎలా చెప్పింది, ఏం చెప్పింది, ఇలా నార వస్త్రాలు ధరించి వచ్చిన రాముల వారిని చూసి అయోధ్య ప్రజలందరూ కూడా ఎప్పుడూ చూడని, ఎప్పుడు కూడా పట్టు పీతాంబరాలతో ఉండే రాముల వారిని ఇలా చూడడం వాళ్ళు భరించలేకపోతారు, ఎంతో శోకంలో మునిగిపోయి ఉంటారు. అలా అరణ్యవాసానికి బయలుదేరిన వాళ్ళని చూసి కౌశల్య దగ్గరికి వచ్చి సీతమ్మ వారికి ఒక ఉత్తమ గృహిణి లక్షణాలు ఎలా ఉంటాయి, సో నువ్వు అతని సేవ తప్పకుండా చేసుకో, ఓర్పు వహించు అని చెప్తుంది. అలాగే కౌశల్య తర్వాత సుమిత్ర అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటూ దశరథుల వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఎప్పుడైతే ఇలా నార వస్త్రాలతో చూసారో దశరథుల యొక్క భార్యలు ఆల్మోస్ట్ 350 మంది దాకా ఉన్నారు, ఆల్రెడీ డిప్రెషన్ లో ఉంటారు. అలా తిరిగి వాళ్ళందరికీ ఈ నార వస్త్రాల్లో ఉన్న రాముడు తిరిగి దండం పెట్టేటప్పటికి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయినంత పని జరుగుతుంది ప్రభుజీ. ఆ తర్వాత సుమిత్ర మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, లక్ష్మణ నువ్వు అన్నతో పాటు అరణ్యానికి వెళ్ళి నీ పద్ధతి ఎలా ఉండాలంటే, నీ సేవ ఎలా ఉండాలి అంటే అన్నావదల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకొని వాళ్ళకి సేవ చేయడమే నీ యొక్క బాధ్యత అని చెబుతుంది. సో ఇలా చెప్పిన తర్వాత ఇలాగే అందరూ సుఖంలో ఉంటారు కానీ ఒక సుమిత్ర మాత్రమే ధైర్యంగా ఉంటుంది. కేవలం సుమిత్ర మాత్రమే మళ్ళీ కౌశల్యకి తిరిగి ఎలా అయితే ఒక చిన్న చిగురాశ కలిగిస్తుందో అలా చిగురాశ కలిగిస్తుంది. అక్కడ ఖచ్చితంగా రాముడు ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ సస్యశ్యామలంగానే ఉంటుంది. దానికి తోడు రామునికి తోడుగా లక్ష్మణుల వారు వెళ్తున్నారు కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదు అని చెప్పి కౌశల్యని ఓదారుస్తుంది సుమిత్రాదేవి. ఇవన్నీ ఇలా ఉంటే కూడా మొత్తం అంతా ఈ కైకేయిని మాత్రము ఉన్న వాళ్ళు అందరూ కూడా అండ్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో భరతుని అది పాత్ర ఏమాత్రం లేకపోయినప్పటికీ కూడా తన వల్లనే ఇలా జరిగింది అంటూ కూడా అయోధ్య ప్రజలందరూ కూడా నిందించడం జరుగుతుంది. సో అలా అంతా ఆయన వెనకాలే ఈ రథం ఫాస్ట్ గా వెళ్తూనే ఉంటుంది. మినిస్టర్ తీసుకొని వెళ్తాడు, అదే మంత్రి చాలా వేగంగా తీసుకొని వెళ్తున్నా తన వెనకాల ప్రజలందరూ వస్తారు. అలాగే దశరథుడు, కౌశల్య వాళ్ళందరూ కూడా రథంతో ఫాలో అవుతూనే ఉంటారు. వాళ్ళు అలా లాస్ట్ కి వచ్చి తమసా నది ఒడ్డున దగ్గర విశ్రమించడానికి ప్రయత్నిస్తారు. అక్కడ నిద్రపోయి అప్పుడు రాముల వారు అంటారు, నేను నా వల్ల ప్రజలందరినీ ఇంత ఇబ్బంది పెడుతున్నాను నేను. సో మంత్రి సుమంతుడికి చెప్తారు, వీళ్ళు తెల్లవారుజామున వీళ్ళు లేసే లోపే మనము వెళ్ళిపోదాము, నాకు వీళ్ళని బాధ పెట్టడం అంతగా ఇష్టం లేదు అని అంటారు.
అలాగే వెళ్ళిపోయి వాళ్ళు ఆఖరికి చాలా దూరం అట్లా వెళ్ళిపోయిన తర్వాత కోసల రాజ్యం వైపు తిరిగి ఒక నమస్కారం చేసుకొని, ఇన్నేళ్ళు నన్ను ఇంత చక్కగా పోషించినందుకు, నీ నీ స్థానంలో అదే నీ స్థలంలో నన్ను ఉండనిచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ తిరిగి 14 సంవత్సరాల తర్వాత కలుస్తానని చెప్పి దండం పెట్టుకొని వెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ గంగ ఒడ్డు దగ్గరికి చేరి ఒక భీకరమైన ప్రదేశం, శృంగబీరపురం అని అంటాము. సో అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. ఆ శృంగబీరపురం పరిపాలిస్తున్న రాజు పరిగెత్తుకొని వచ్చి రాముల వారి దర్శనం చేసుకుంటారు. ఆయన పూర్వజన్మ వృత్తాంతం, శివపురాణం ప్రకారం ఆయన స్టోరీ కూడా తెలుసుకున్నాము. ఆయన ఒక బోయవాడు, ఒక జింక ఫ్యామిలీని ఎలా అయితే వేటాకి పోయి తన ఫ్యామిలీ, తన యొక్క కుటుంబం ఆకలి తీర్చాలని అనుకుంటాడు. కానీ ఆ జింక ఫ్యామిలీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చూపించే ప్రేమను చూసి కరిగిపోయి నేను సాత్విగుణంలోకి వచ్చి ఆ రాత్రి అంతా కూడా ఏ చెట్టు మీద అయితే తను విశ్రమిస్తాడో ఆ జింకను వేటాడడానికి, అది పెద్ద బిల్వ వృక్షం అని, దాని చెట్టు మొదలో శివలింగం ఉంటుంది. తను ఎప్పుడైతే అటు ఇటు కదులుతూ ఉంటాడో వీలుగా వేటాడడానికి తన తెచ్చుకున్న నీళ్లు ఆ శివలింగంపై పడతాయి. ఆ రోజు శివరాత్రి. అలా ఎప్పుడైతే ఇలా జింకలు చేసిన దానికి తను ఆనందపడి కిందకి వచ్చి, వద్దు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని అనగానే ఆ బిల్వవృక్షం తిరిగి మహాశివుడి కింద ఉద్భవిస్తుంది. ఆ మహాశివుడు తన భక్తికి మెచ్చి ఏం కావాలో కోరుకో అంటే, మీ దర్శనానికి మించిన భాగ్యం ఇంకొకటి ఏమీ లేదు, నాకే వరం వద్దు అని అంటాడు. అప్పుడు పరమశివుడు, ఈ జన్మలో కాదు కడపటి జన్మలో నీకు శ్రీరామచంద్రుల వారి దర్శనం జరుగుతుంది, తద్వారా నువ్వు ముక్తిని పొందుతావు. ఆ బోయవాడే ఈ ప్రజెంట్ ఉన్న శృంగబీరపురపు యొక్క రాజు అని అక్కడ వరకు తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా నోట్ చేసుకున్నారు, అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి వీళ్ళంతా కూడా ఆ మన గుహుడు, ఆ శృంగబేరపురం యొక్క రాజు అయినటువంటి ఆ బోయ జాతికి చెందినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళని గంగా నదికి అవతల వైపుకి దాటిస్తాడనమాట. ఎందుకంటే ఇంకా అరణ్యవాసంలో ముందుకు కొనసాగాలి. రాముడు ఇప్పుడు అయోధ్య నగరం ఆల్రెడీ దాటిపోయాడు. దాటిపోయినప్పటి నుండి ఇంకా అరణ్యం మొదలైంది. కానీ అయోధ్య నగరానికి దగ్గరలో ఉండాలని ఆయన అనుకోలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే, సో ఆ కారణాల రీత్యా ఆయన అయోధ్య నగరానికి దగ్గరలో ఉండాలనుకోలేదు. ఇంకా ఆయన ముందుకు వెళ్తున్నాడు. సో ఆ క్రమంలో గంగా నదిని దాటాడు. గంగా నదిని దాటడానికి గుహుడు రామచంద్రమూర్తికి సహాయం చేశాడు. తన పడవలో ఎక్కించుకొని సహాయం చేశాడు అనమాట. ఎప్పుడైతే ఇంకా రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి గంగా నదిని దాటడానికి గంగలో ప్రయాణిస్తూ ఉంటారో రాముడు గంగని సాగరగామి అని కీర్తిస్తాడనమాట. అంటే గంగ ప్రవహిస్తూ 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 వెళ్ళి సాగరంలో కలిసిపోతుంది అని చెప్పేసి గంగని కీర్తించి అలాగే రామచంద్రమూర్తి తన భక్తుడైనటువంటి సుమంత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనని ఇంకా సుమంత్రుడి దగ్గర నుండి కూడా వీడుకోలు తీసుకొని వీళ్ళ ప్రయాణం మొదలవుతుంది. సుమంత్రుడిని చాలా సున్నితంగా మళ్ళీ అయోధ్యకు తిరిగి పంపిస్తాడు. సుమంత్రుడు కూడా రాముడిని వదిలి వెళ్ళలేక ఆయన కూడా చాలా చాలా బాధపడతాడు. ఎందుకంటే అంత చక్కటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా మళ్ళీ 14 సంవత్సరాల వరకు చూడలేను అనేటటువంటి బాధతో ఆయన సుమంత్రుడు కూడా వాళ్ళ దగ్గర నుండి వీడుకోలు తీసుకోవడానికి సిద్ధమవుతాడనమాట రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకి. ఎప్పుడైతే సుమంత్రుడు వెళ్ళాలి ఇంకా వెళ్తాడు అన్నప్పుడు రామచంద్రమూర్తి ఆయనకు కొన్ని విషయాలు చెప్తాడనమాట. మీరు మా తండ్రి దశరథ మహారాజు గారు, అలాగే కైకేయి అమ్మ, అలాగే భరతుడి పట్ల చాలా చక్కగా మీరు వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురి వల్ల అరణ్యవాసానికి వచ్చాడు రాముడు. దశరథుడు పాత్ర లేకపోయినప్పటికీ కూడా ఆయన కూడా కొంత ఇంకా తప్పదు కాబట్టి ఆయన కూడా అందులో భాగస్వామి అయ్యాడు. సో ఆటోమేటిక్ గా వాళ్ళ మీద కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రామచంద్రమూర్తి లేనటువంటి ఆ లోటుని చాలా భారంగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ లోటుకి ఎవరెవరైతే కారణమయ్యారో వాళ్ళ మీద తెలియకుండానే ఒక రకమైనటువంటి
ద్వేషభావం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి అది ముందే గ్రహించి సుమంత్రుడికి వివరిస్తాడనమాట. దయచేసి మీరు మా నాన్నగారు కైకమ్మ అలాగే భరతుడి పట్ల చాలా చాలా సున్నితంగా ప్రవర్తించండి అని చెప్పేసి ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్తాడనమాట రామచంద్రమూర్తి. మీ మంత్రి అనేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇంకా రామచంద్రమూర్తి ఇంకా 14 సంవత్సరాల అరణ్యవాసంలో ఉండాలి కాబట్టి ఎలాంటి అంతఃపురంలో ఉన్నప్పుడంటే దేహ సౌందర్యము అన్నీ చక్కగా చూసుకోవాలి. కానీ అరణ్యంలో ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి రామచంద్రమూర్తి ఒక ఋషిలాగా అరణ్యంలో సంచరించాలి కాబట్టి ఆయన తన జుట్టు మొత్తం మొత్తం ఇట్లా అట్టలు కట్టే విధంగా జుట్టు మీద మన ఇవి మర్రిపాలు ఎస్ పాలు పోస్తే మొత్తం జుట్టు మొత్తం అట్టలు కట్టేస్తుంది అనమాట ఇంకా. సో అలాగా రామచంద్రమూర్తి తన జుట్టు మీద అద్భుతమైనటువంటి కేశముల మీద ఆ మర్రిపాలు లక్ష్మణుడి చేత పోయించుకుంటారనమాట. ఆ జటాధారిగా తయారైపోతాడనమాట. ఎలాగైతే పరమశివుడు మన గంగమ్మని తన జటాజూటంలో బంధించేస్తే ఎలాగైతే మొత్తం అట్టలు కట్టిపోయి ఉంటుందో ఆ విధంగా రామచంద్రమూర్తి కూడా జుట్టు కూడా అట్టలు కట్టిపోయి ఉంటుందన్నమాట. ఇంకా సుమంత్రుడు వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళు గంగా ప్రయాణం చేస్తూ గంగని దాటుతూ ఉంటారు. గంగని దాటిన తర్వాత మనకి మామూలుగా మనుషుల జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, ముఖ్యంగా స్త్రీలు చాలా ఇంకా ఏ దేవత కనిపిస్తే ఆ దేవతని మొక్కుకోవడం, ఏ వ్రతం ఆచరిస్తే మనం ఈ కష్టం నుండి గట్టెక్కుతాం అనేటటువంటి అని తెలుసుకొని ఏ వ్రతం ఏ నోము చేస్తే బాగుంటుందని ఇట్లా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అదే విధంగా సీతమ్మ తల్లి కూడా ఒక సామాన్య గృహిణిలాగా గంగని దాటి వెళ్ళిన తర్వాత గంగకి మొక్కుతుందన్నమాట. తల్లి మేము మళ్ళీ అరణ్యవాసాన్ని సునాయాసంగా నెరవేర్చుకొని సునాయాసంగా అనుభవించి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి. మేము మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి నిన్ను దర్శించుకోవాలి, దర్శించుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పేసి సీతమ్మ తల్లి గంగని కోరుకుంటుందన్నమాట. రాముడికి ఎంతసేపు అంటే ఇంకా ఇప్పుడిప్పుడే అరణ్యవాసం మొదలైంది కాబట్టి, ఇంకా ఇప్పుడే అంతఃపురంలో నుండి వచ్చాడు కాబట్టి, ఇప్పుడే తల్లి ప్రేమ నుండి బయటపడ్డాడు. ఇప్పుడే తల్లి ప్రేమకి దూరం అవుతున్నాడు కొద్ది కొద్దిగా. ఇంకా 14 సంవత్సరాల వరకు మళ్ళీ తల్లి మొహం చూసే అవకాశం లేదు. సో ఇప్పుడు రాముడికి ఒక సామాన్యుడు అయినటువంటి వ్యక్తికి తన తల్లిదండ్రులకి దూరంగా ఉంటే ఏ విధమైనటువంటి ఆవేదన చెందుతాడో రామచంద్రమూర్తి కూడా కౌసల్య అలాగే సుమిత్రల యందు ఆ విధమైనటువంటి ఆందోళన చెందుతాడనమాట. వీళ్ళ సుమిత్ర అలాగే మా తల్లి కౌసల్య వీళ్ళని కైకి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, మమ్మల్నే ఇలా ఇబ్బంది పెట్టింది, మేము లేనటువంటి సమయంలో మా తల్లి గారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది. అలాగే తను అడవికి రావడం వల్ల తండ్రి దశరథుడు ఏ విధంగా బాధపడుతున్నాడు అని ఆ విషయాలన్నీ తలుచుకొని రాముడు మళ్ళీ మళ్ళీ పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. పశ్చాత్తాపడుతూ మనము ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, చాలా కష్టం వచ్చిందనుకోండి, లేదంటే మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, చాలా ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగింది అనుకోండి, మనకు వెంటనే ఒక మాట వస్తుంది, అయ్యో నేను ఉండకపోయి ఉంటే వీళ్ళకి ఇంత ఇబ్బంది కలిగేది కాదు కదా, నా వల్లనే వీళ్ళు పాప ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని ఒక మాట వస్తుందన్నమాట. రామచంద్రమూర్తి యొక్క నోటి నుండి కూడా అదే విధమైనటువంటి మాట వస్తుందన్నమాట. నేను అసలు వీళ్ళకి పుట్టి ఉండకుండా ఉండాల్సింది, నేను పుట్టడం వల్లనే కదా వీళ్ళు ఈరోజు ఇంత దుఃఖానికి లోనవుతున్నారు, అసలు నేను వీళ్ళకి పుట్టి ఉండకపోయి ఉంటే వీళ్ళు ఈ దుఃఖపడేటటువంటి అవకాశమే వీళ్ళకు ఉండేది కాదు అని తనని తాను ఆయన నిందించుకుంటాడనమాట. ఇది గొప్ప వాళ్ళ యొక్క గుణము. గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతో ఓర్పు సహనంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదైనా కష్టపడుతున్నారనుకోండి, ఏదైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఎదుటి వాళ్ళని నిందించరు, తమని తాము నిందించుకుంటారు. అంటే తమని తాము నిందించుకుంటారు అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కాదు, తాము వల్ల, తమ కర్మ వల్ల, లేదంటే తమ వల్ల ఇది జరిగింది,
వాళ్ళకి ఏర్పడ్డటువంటి ఆ కష్టము బాధ ఏదైతే ఉందో దానికి మొత్తం అది ఏర్పడడానికి కారణం వాళ్ళే అనేటటువంటి భావనతోటి వ్యవహరిస్తారనమాట. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఆ నేను దశరథుడికి కౌసల్యాదేవికి జన్మించి ఉండకపోయి ఉంటే గనక వాళ్ళు సంతోషంగా ఉండేవారు ఈరోజు. నేను వాళ్ళకి పుట్టడం వల్ల వాళ్ళు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, ఎన్నో భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారని రామచంద్రమూర్తి తనని దాన్ని నిందించుకుంటాడనమాట. అప్పుడు లక్ష్మణ స్వామి ఆయన వెంటనే అంటాడనమాట, అన్నయ్య దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు లేనిదే మా జీవితం లేదు. ఓకే. నే మీరు లేకపోయినటువంటి జీవితం మాకు ఎలాంటిది అంటే ఆ నీటిలో నుండి ఒడ్డు మీద పడ్డటువంటి చేపల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా అసలు మీరు లేకపోతే మా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి రాముడు అలాగే సీత కూడా రామచంద్రమూర్తిని ఓదారుస్తారు. మీరే మా జీవితం అని చెప్పి ఓదారుస్తారన్నమాట. ఒక ఉత్తమమైనటువంటి భక్తుడికి ఉండవలసినటువంటి గుణం అది. భగవంతుడికి నుండి కొద్దిగా అసలు భగవంతుడు జీవితంలో లేడు, భక్తి అనేటువంటిది జీవితంలో లేదు అనేటటువంటి విషయాలు ఏదైనా ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి వల్ల, ఏదైనా ఒక ఆ చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన వల్ల, ఏదో ఒక విధంగా ఎంతో కొంత భక్తికి దూరం అయ్యారనుకోండి, ఒక భక్తుడు ఏ విధంగా విలవిల్లాడిపోతాడంటే నీటిలో నుండి బయటపడ్డటువంటి చేప పిల్లలాగా విలవిల్లాడిపోతాడనమాట. లక్ష్మణుడు కూడా అదే విధంగా అన్నయ్య మీరు లేకపోతే మా జీవితమే లేదు అని చెప్పేసి లక్ష్మణుడు రామునుడికి అభయాన్ని అంటే ఓదార్స్తాడు. మీరే మా ఆ దైవం, మీరే మా దిక్కు అని చెప్పేసి లక్ష్మణుడు రాముడికి చెప్తాడనమాట. అలాగా లక్ష్మణుడు చూపించినటువంటి ఆ భక్తికి, ప్రేమకి రామచంద్రమూర్తి చాలా కరిగిపోతాడు. ఒకానొక ఆ సందర్భంలో రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఏమంటాడంటే, లక్ష్మణ ఏం పర్వాలేదు, నువ్వు మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపో. ఎందుకంటే మనం లేని సమయంలో ఆ మన తల్లిదండ్రులని కైకేయి ఏ విధంగా భరతుడు అన్నాడు, కైకేయి ఏ విధంగా చూస్తుందో, కాబట్టి నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ లక్ష్మణుడికి చెప్తాడనమాట. చెప్పగానే లక్ష్మణుడు అంటాడు, లేదు లేదు, కుదరని పని. మీరు నీటికి చాపకి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో మీకు మాకు ఆ సంబంధం ఉంది అంతే. మీరుంటేనే మా జీవితం, మీరు ఎక్కడుంటే అక్కడే మా జీవితం. వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, కానీ మిమ్మల్ని మేమే చూసుకోవాలి అని లక్ష్మణుడు రామచంద్రమూర్తిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడాడనమాట. ఆ విధంగా లక్ష్మణుడు రామచంద్రమూర్తిని ఆ అట్- అంత గాఢంగా ఆ ఆయన సేవిస్తూ ఉంటాడు. ఇలాగా గంగా యమున నదీ తీరాన్ని కూడా దాటుతారనమాట. అయితే సీతమ్మ తల్లి గంగ దాటేటప్పుడు గంగకి మొక్కింది, అలాగే యమునా నది దాటేటప్పుడు యమునకు కూడా మొక్కుతుందన్నమాట. మేము మళ్ళీ చక్కగా అరణ్యవాసం నెరవేర్చుకొని తిరిగి వచ్చినప్పుడు నీకు ఓ యమునమ్మ, మీకు 100 కడవలతోటి మధువుని సమర్పించుకుంటాను, తేనెని సమర్పించుకుంటాను, 1000 కొద్దీ గోవులను సమర్పించుకుంటాను, దయచేసి మమ్మల్ని కరుణించు, మేము క్షేమంగా మళ్ళీ అరణ్యవాసాన్ని ఆ ఆ, పూర్తి చేసుకొని వచ్చి మిమ్మల్ని దర్శించుకునే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి యమునమ్మ తల్లికి కూడా మొక్కుకుంటుందన్నమాట సీతమ్మ. ఇలాగ యమున కూడా దాటి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతాదేవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తారనమాట. ఓకే. సో రామచంద్రమూర్తి ఆయన ఇప్పుడు ఆయన అరణ్యవాసానికి వెళ్ళాలి. ఓకే. ఆ అరణ్యవాసానికి వెళ్ళాలనేటటువంటి విషయం ఆయనకి స్పష్టత ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ చోట్లకి వెళ్ళాలి, ఇది మహాత్ములని అడిగి వాళ్ళు సూచించిన విధంగా మనం అరణ్యవాసంలో గడిపితే బాగుంటుంది అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు.
భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకోగానే భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తిని చక్కగా ఆదరించి ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకొని మహర్షి రామచంద్రమూర్తి తనని తాను పరిచయం చేసుకుంటాడు భరద్వాజ మహర్షికి. అంటే పూర్వకాలము మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళకి మన గురించినటువంటి పరిచయాన్ని మనమే వినమ్రపూర్వకంగా, అయ్యా నేను పలానా పలానా రాజ్యంలో, పలానా వంశంలో, పలానా ఆయనకి పుట్టినటువంటి సంతానాన్ని, నా పేరు ఇది, నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, వృత్తి ఏం చేస్తున్నాను, ఇవన్నీ విషయాలు మనని మనం పరిచయం చేసుకోవాలన్నమాట. రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షికి ఆ విధంగా తనని తాను పరిచయం చేసుకుంటాడు. భరద్వాజ మహర్షి చాలా సంతోషిస్తాడు. సంతోషించి రామునికి చక్కటి ఆసనం ఇచ్చి, వాళ్ళ ఆశ్రమం చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తికి ఒకానొక సందర్భంలో ఇక్కడే ఉండిపోదామా అని అనిపిస్తుంది అనమాట. మన అరణ్యవాసం మొత్తం ఇక్కడే, ఈ ఆశ్రమంలోనే ఎలాగో మనం ఆశ్రమ జీవితాన్ని గడపడానికి వచ్చాం కదా, ఇక్కడే ఉండిపోదాం, ఈ ఆశ్రమంలోనే ఉంటూ మన అరణ్యవాసం మొత్తం ముగించేద్దామని అనిపిస్తుంది. కానీ ఉండరు. ఎందుకు ఉండరో చెప్తాను. ఇంకా భరద్వాజ మహర్షి చక్కగా రాముడికి ఆశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తులు ఏం తింటారో, ఆ ఆశ్రమవాసులు కందమూలాలు ఇవన్నీ సమర్పిస్తారు. తిన్న తర్వాత ఆ రామచంద్రమూర్తితో సంభాషిస్తూ ఉంటారన్నమాట భరద్వాజ మహర్షి. ఈ భరద్వాజ మహర్షి ఆయన చాలా గొప్ప బ్రహ్మజ్ఞాని అన్నమాట. ఆయన ఆ వేదం యొక్క అగాధమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనకి బ్రహ్మ ద్వారా అందినటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పూర్తిగా చదివేశారు. చదివిన తర్వాత కూడా ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకేదో తెలుసుకోవాలి అని ఆయన చాలా తపస్సు చేశారనమాట. చేస్తే అప్పుడు ఒక చోట ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారంటారు, ఒక చోట బ్రహ్మ ప్రత్యక్షమయ్యారంటారు అనమాట. సో మొత్తానికి ఒక దేవత ప్రత్యక్షమయ్యారు. ఇంద్రులో బ్రహ్మనో వీళ్ళు ఎవరో ఒకరు ప్రత్యక్షమయ్యి మీ కోరిక ఏంటి అని అడుగుతాడు. అడగగానే భరద్వాజ మహర్షి అంటాడు, నేను ఇప్పటివరకు ఎంతైతే చదివానో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా చాలా జ్ఞానం నేను చదవాల్సింది ఉంది, ఇంకా వేద జ్ఞానం ఎంతో నేను చదవాల్సి ఉంది, అది నేను చదవాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే ఒక 3 పర్వతాలని సృష్టిస్తారు అక్కడ. సృష్టించి ప్రతి పర్వతంలో నుండి కొద్దిగా ఒక పిడికిల్లో మట్టి తీసుకుంటారు. మట్టి తీసుకొని ఆయన ముందు పోస్తారు. ఇప్పుడు ఈ పర్వతంలో కొద్దిగా మట్టి తీసి నీ ముందు పోసాం కదా, నువ్వు ఇప్పటివరకు చదివినటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉందో ఈ 3 పర్వతాల్లో ఎంతెంత మాత్రం మేము మట్టి తీసుకొని ఇక్కడ పోసామో అంత మాత్రం నువ్వు చదివావు. సో ఇంకా ఇంత చదవాల్సి ఉంది, ఇన్ని పర్వతాల ఎత్తంత జ్ఞానాన్ని చదవాల్సి ఉంది అని చెప్పేసి భరద్వాజ మహర్షి చెప్తారనమాట. చెప్పగానే ఆయనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, వేదం అనేటువంటిది అనంతమైనటువంటిది. సో వేదం అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం, సమాచారం, చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు, చాలా చిన్న విషయాలు కూడా వేదములో ఉంటాయి. ఓకే, సో అవి తెలుసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మనకి ఉదాహరణకి ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ దాంట్లో మనకు ఏది అవసరమో దాన్ని మనము చదువుకున్నాం అనుకోండి, మన యొక్క సమయము వృధా అవ్వదు. ఎన్నో వార్తలు ఉంటాయి న్యూస్ పేపర్లో, తెలుసుకోవడంలో తప్పేం లేదు. కానీ మనకి ఏది అవసరమో దాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మనకు ఉన్నటువంటి సమయాన్ని మనం చక్కగా సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అలా కాకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, రోజంతా వృధా అయిపోతుంది. తెలుసుకోవాల్సినటువంటి విషయము ఎక్కడో మూలకుంటుంది. దాని మీద ఫోకస్ చేయకుండా మిగతా విషయాలన్నిటినీ చదువుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కానీ మనకి దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముండదు. అదేవిధంగా వేదములో ఉన్నటువంటి వేదాలలో ఉన్నటువంటి విషయాలు చాలా గొప్ప విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, ఇన్ఫర్మేషన్.
బట్ వాటి యొక్క సారం ఏంటి, ఇది తెలుసుకోవాలి అని ఆయనకు అర్థమైందనమాట. అందుకే భగవంతుడు కృష్ణుడు చెప్తాడనమాట, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని చెప్పేసి చెప్తాడనమాట. ఓకే. సో వేదములలో వర్ణించబడినటువంటి వ్యక్తిని నేనే, వేదముల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తిని నేనే అని భగవంతుడు చెప్తాడనమాట. సో చివరికి భరద్వాజ మహర్షికి ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటుంది. కానీ మనకేది అవసరమో, మనం తొందరగా ఉద్ధరింపబడడానికి ఏది అవసరమో అది తెలుసుకుంటే మనము సమయాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ ఆ వేద సారమైనటువంటి భగవత్ తత్వం గురించి అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడనమాట. అంత ఆ గొప్ప జ్ఞాని భరద్వాజ మహర్షి. సో అలాంటి మహర్షి యొక్క ఆశ్రమానికి రామచంద్రమూర్తి విచ్చేసి ఆ మహర్షి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారనమాట. ఆ మహర్షితో సంభాషిస్తాడు. ఏమని అంటే, ఆ మీ చాలా మీ ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంది, చాలా సుందరంగా ఉంది, ఇక్కడ చాలా సాత్వికమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఓకే. ఆ కానీ మేము అరణ్యవాసం చేయడానికి వెళ్తున్నాము. ఆ మాకు మేము సీతతోటి చక్కగా, నేను లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురము చక్కగా ప్రశాంతంగా అరణ్యవాసం చేయడానికి వీలైనటువంటి ఒక ప్రదేశాన్ని మాకు సూచించండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకు రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉండడానికి ఉండాలని అనిపించినా ఎందుకు ఉండలేదు అంటే, ఇప్పుడు ఒకవేళ ఆయన రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నాడనుకోండి, ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి ఇంకా రామచంద్రమూర్తి అక్కడ ఉన్నాడని ఎలాగో తెలుస్తుంది. ఇంకా తండోపతండాలుగా జనాలంతా వస్తుంటారు అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే పాపం ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఆ వచ్చిన వాళ్ళకి మన ఆతిథ్యాలు ఇవ్వడము, వాళ్ళ గురించి ఆసనాలు ఏర్పాటు చేయడము, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, ఇక్కడే వాళ్ళ మొత్తం జీవితం గడిచిపోతుంది. వాళ్ళ అనుష్ఠానానికి భంగం కలుగుతుంది. కాబట్టి రామచంద్రమూర్తి ఆయన భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండడానికి ఇష్టపడలేదు. అప్పుడు భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి ఒక ప్రదేశాన్ని చెప్తారు. మీరు చిత్రకూట పర్వతం వైపు వెళ్ళండి. ఆ చిత్రకూట పర్వతం దగ్గర మీరు చక్కటి ఆశ్రమాన్ని ఆ ఆ, నిర్మించుకొని అక్కడ మీ యొక్క అరణ్యవాసాన్ని మీరు కొనసాగించండి అని చెప్పేసి భరద్వాజ మహర్షి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ ఆ చిత్రకూట పర్వతం ఎంత అద్భుతమైనటువంటిది, అక్కడ ఏ విధంగా ప్రకృతి ఏ విధంగా సౌందర్యంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని కూడా భరద్వాజ మహర్షి చక్కగా రామచంద్రమూర్తికి ఎందుకు చిత్రకూట పర్వతంకే వెళ్ళాలి అనేటటువంటి విషయాల్ని చెప్తాడు రామచంద్రమూర్తికి భరద్వాజ మహర్షి. ఆ ఎంతో సౌందర్యమైనటువంటి ప్రదేశం అది. అక్కడ ఉన్నంతసేపు మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కటి సెలయేళ్ళు, చక్కటి వృక్షములు, సుందరమైనటువంటి ప్రదేశాలు, చక్కటి కొండ వరుసలు ఇలా వర్ణించి చెప్తారనమాట. తర్వాత రామచంద్రమూర్తి ఇంకా భరద్వాజ మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఆయన ఇంకా చిత్రకూట పర్వతం వైపు ప్రయాణమవుతారనమాట. ప్రయాణమై ఆ ఇంకా భరద్వాజ మహర్షి వాళ్ళని చక్కగా ఆ వాళ్ళని అంటే వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకుంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భరద్వాజ మహర్షి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కానీ భగవంతుని ఆయన ఆశీర్వదించడం ఏంటి అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. కానీ అక్కడ రామచంద్రమూర్తి ఒక సామాన్య మానవుడిగా ఆ వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి విషయాన్ని ఆయన పాటించడానికి వనవాసానికి వచ్చినటువంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడు అనమాట. సో అలాగా ఇంకా వాళ్ళు చిత్రకూట పర్వతం వైపు ప్రయాణిస్తారు. చిత్రకూట పర్వతం దగ్గర ప్రయాణించి ఆ పర్వతం దగ్గర ఒక పెద్ద వృక్షం ఉంటుంది, మర్రి వృక్షం. ఆ వృక్షం దగ్గరికి చేరుకుంటారనమాట. చేరుకొని సీతమ్మ తల్లి మళ్ళీ ప్రార్థిస్తుంది, మేము ఇక్కడ ఉన్నా కూడా మా అత్తయ్య కౌసల్య, సుమిత్రలు వీళ్ళు ఎలాంటి బాధపడకుండా వాళ్ళు చక్కగా
ఆ, ఆరోగ్యంగా ఉండాలి అని ఆవిడ వాళ్ళ యొక్క బాగోగుల్ని కూడా కోరుకుంటుంది. సో ఎందుకంటే ఒక ఉత్తమమైనటువంటి కోడలికి ఎప్- తన భర్తే కాదు, తన భర్త యొక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కూడా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం కూడా ఆమె యొక్క కర్తవ్యం. ఓకే. సో అక్కడ ఒక నది ఉంటుందన్నమాట, ఆ మర్రి చెట్టు దగ్గర. ఆ నది దాటడానికి రామచంద్రమూర్తియే స్వయంగా ఒక తెప్పని తయారు చేసి ఆ నది దాటి ఇంకా వాళ్ళు ఆ భరద్వాజ మహర్షి చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించి ఆ కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆ నది దగ్గర తెప్పన ఆపేసి వాళ్ళు కాలినడకన చిత్రకూట పర్వతం వైపు వెళ్తారనమాట. ఆ వెళ్ళే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరుగుతుందంటే వాళ్ళు వాల్మీకి మహర్షిని కూడా కలుసుకుంటారు. వాల్మీకి మహర్షిని కూడా కలుసుకొని వాల్మీకి మహర్షి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకొని ఆయన యొక్క సూచనలు కూడా తీసుకొని వారు ముందుకు ప్రయాణిస్తారనమాట. అయితే ఇక్కడ మనము ఆ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా ఇప్పుడు రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షి యొక్క సూచన తీసుకున్నాడు, అలాగే వాల్మీకి మహర్షి యొక్క సూచన కూడా తీసుకున్నాడు. అంటే ఆయనకి తెలియదా అంటే, రామచంద్రమూర్తికి అద్భుతమైనటువంటి మేధస్సు ఉంది ఆయనకి. కానీ గొప్ప వాళ్ళు మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము ఒక సాధువులని ఆశ్రయించి, లేదంటే గొప్ప జ్ఞానులని ఆశ్రయించి, వాళ్ళతో మనము చర్చించి వాళ్ళ సూచన మేరకు, ఒకవేళ మనకు తెలిసినప్పటికి కూడా నాకు ఈ పలానా ఇబ్బంది వచ్చింది, నేను పలానా విషయంలో ఇలా చిక్కుకుపోయాను, నాకు ఈ విధంగా చేయాలని అనిపిస్తుంది, ఇలా చేయడం కరెక్టేనా, దయచేసి మీరు నాకు ఆ, మార్గనిర్దేశకం చేయండి అని వాళ్ళని అడగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ, వాళ్ళ యొక్క తపోబలం వల్ల వాళ్ళు ఏదైతే మనకు సూచన ఇస్తారో ఆ సూచనని మనము పాటించామనుకోండి, ఖచ్చితంగా మనము ఆ ఇబ్బంది నుండి బయటపడతామన్నమాట. ఎందుకు ఒకవేళ ఆ సూచన ఒకవేళ విధివశాత్తు మనకి ఏ విధంగానైనా మనం ఎంత ఉపాయంగా ప్రవర్తించినా కూడా మనం ఇబ్బందులు పడేటటువంటి విధంగా విధి ఆ, లిఖితం అయి ఉందనుకోండి, మన విధి ప్రకారం మన కర్మ ప్రకారము మనం ఎంత ఉపాయంగా ప్రవర్తించినా కూడా ఆ కష్టం నుండి బయటపడేటటువంటి ప్రసక్తే లేదనుకోండి. అయినప్పటికీ కూడా ఒక మహాత్ముడు బ్రహ్మజ్ఞాని చక్కటి తపోనిష్ట అనుష్ఠాన బలం ఉన్నటువంటి వ్యక్తి యొక్క సూచన పాటించామనుకోండి, విధి కూడా తలవంచేస్తుంది. ఆ పలానా వ్యక్తి మాట అబద్ధం అవ్వకూడదు, ఆయన చెప్పినట్టు ఈయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి తపోనిష్టకి విధి కూడా తలవంచేస్తుంది. సో రామచంద్రమూర్తికి అన్నీ తెలిసినప్పటికీ, గొప్ప మేధావి అయినప్పటికీ కూడా మహర్షుల యొక్క సూచన ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, అది మనకి సామాన్యులమైనటువంటి మనం గ్రహించాల్సినటువంటి విషయము. రాముడు భగవంతుడు. ఆయన అప్పటికే ఆ మనకి వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఇంకొక చోట రామచంద్రమూర్తి ఆయన వివాహానికి మునుపే ఆయన ఆ, మొత్తం భారతదేశ పర్యటన చేసి వస్తాడు ఆయన. ఆయనకి ఎక్కడేముందో చక్కగా తెలుసు రామచంద్రమూర్తికి. అయినప్పటికీ కూడా ఆ ఈ మహర్షుల యొక్క సూచన తీసుకోవడం వల్ల, ఒకటి, ఏ విధివశాత్తు ఇంకేవైనా కష్టం అనుభవించాల్సినటువంటి కష్టం అనుభవించాల్సినట్టుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చెప్పిన సూచన పాటిస్తే అది తొలగిపోతుంది. అండ్ మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడు అవుతాడనమాట. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గొప్ప వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మనకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళతో ఒకసారి పరిశీలించుకుంటే మనకి మన ప్రయత్నానికి వాళ్ళ యొక్క ఆశీర్వాద బలము తోడవుతుంది. ఇంకా ఆ చిత్రకూట పర్వతాన్ని చేరుకున్న తర్వాత ఆ అక్కడ ఒక చక్కటి పర్ణశాల నిర్మించుకుంటారు. రాముడు లక్ష్మణుడు చక్కటి పర్ణశాల నిర్మించుకుంటాడు. నిర్మించుకున్న తర్వాత
ఎలాగైతే మనం కొత్త గృహాన్ని నిర్మించుకుంటే గృహప్రవేశం చేస్తామో, వాస్తు హోమం అవన్నీ చేస్తామో, రాముడు కూడా చక్కగా యజ్ఞాన్ని చేసి వాస్తు హోమం అవన్నీ చేసి గృహప్రవేశం చేస్తాడనమాట. ఎందుకంటే గృహస్థు జీవితంలో ఖచ్చితంగా మనము దేవతల్ని తృప్తిపరచడానికి కొన్ని కర్మలు ఆచరించవలసిందే. రామచంద్రమూర్తి ఆ విధంగా ఆచరించి చూపించాడనమాట. శ్రీమద్ భాగవతంలో రామచంద్రమూర్తి గురించి స్తుతిస్తూ ఏమంటారంటే, ఆ, ఆ, ఆయన గొప్ప రాజర్షి, ఆ, రాజర్షి సచ్చరితా శుచి, స్వధర్మం గృహమేదీయాం శిక్షాయాన్ స్వయం ఆచరాత్ అని చెప్తారనమాట. ఆయన పుంసో రామచరితం రాజర్షి సచ్చరితా శుచి, స్వధర్మం గృహమేదీయాం శిక్షాయాన్ స్వయం ఆచరాత్ అని చెప్తారనమాట. మనుష్యుడిలాగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క చరితము చాలా అద్భుతమైనటువంటిది. ఆయన రాజర్షి. ఆ రాజర్షి అని ఎవరిని అంటారంటే, క్షత్రియ వంశంలో పుట్టి రాజ్య పరిపాలన చేసి అద్భుతంగా అలా మన శాస్త్రాల మీద చక్కని పట్టు సంపాదించినటువంటి వ్యక్తి, గొప్ప అనుష్ఠానం చేసినటువంటి వ్యక్తి, తపస్సు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజర్షి అంటారనమాట. మనకి రామాయణంలో బాలకాండలో వస్తుంది. మన విశ్వామిత్ర మహర్షి ఆయన 1000 సంవత్సరాలు చేస్తే అప్పుడు ఆయన్ని రాజర్షి అంటారనమాట. 1000 సంవత్సరాలు చేస్తే ఇంకా నేను రాజర్షినేనా అని చెప్పేసి ఆయన విసుగొచ్చి మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలు చేస్తాడనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, రాజర్షి అని ఎవరిని అంటారో, ఎవరిని సంబోధిస్తారో, ఎంత తపస్సు చేసినటువంటి వ్యక్తులను రాజర్షిగా సంబోధిస్తారో అర్థం చేసుకోండి. సో రాజర్షి సచ్చరితా శుచి. ఆ రాజర్షి యొక్క చరిత్ర ఎట్లాంటిదంటే అద్భుతమైనటువంటి భగవత్ తత్వాన్ని మనకి బోధించేటటువంటి, అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనుష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధమైనటువంటి గుణగుణాలతో ఉండాలి అనేటటువంటి విషయాల్ని ఆయన పాటించి చూపించాడు. చక్కటి చరిత్ర ఆయనది. ఆయన స్వధర్మం గృహమేదీయాం, గృహస్థు జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళందరూ ఏ ఏ ధర్మాలు పాటించాలో వాటిని ఆయన శిక్షాయాన్ స్వయమాచరాత్, ఎలా నేర్పించాడు అంటే గృహస్థులందరికీ ఏ ధర్మాలు పాటించాలో శిక్షాయాన్ ఏ విధంగా నేర్పించాడు అంటే ఆయననే ఆచరించి నేర్పించాడంట అని శ్రీమద్ భాగవతంలో నవమ స్కందంలో రామచంద్రమూర్తి గురించి వర్ణన వస్తుందన్నమాట. సో గృహస్థు ఏమేం చెయ్యాలి, ఏ విధంగా తల్లిదండ్రులని యందు ప్రేమతో ఉండాలి, ఏ విధంగా అన్నదమ్ముల యందు బాధ్యతాయుతంగా ఉండాలి, ఏ విధంగా భార్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ విధంగా భార్య యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, అలాగే ఏ విధంగా మిత్రులతో ఉండాలి, ఏ విధంగా గొప్ప మహర్షులు, తపస్విలు, బ్రాహ్మణులు వీళ్ళతో ఎలా ఉండాలి, అలాగే తన జీవితంలో ఏదైనా నూతన విషయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఏ ఏ విషయాలు చెయ్యాలి. ఇప్పుడు రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం దగ్గర ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు. దాంట్లోకి ఆయన ప్రవేశిస్తున్నాడు కాబట్టి అది నూతనమైనటువంటిది కాబట్టి దాంట్లో వాస్తు హోమం అవన్నీ చేసి నూతన గృహాన్ని నిర్మించుకున్నాడు. ఆయన అక్కడ ఒక యజ్ఞం నిర్వహించాడనమాట. అయితే మనందరికి ఒక సంశయం వస్తుందన్నమాట. అదేంటండి, చిత్రకూట అంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంది కదా, మరి అక్కడ పర్ణశాల నిర్మించుకున్నాడని మీరు అంటున్నారు, మరి మన భద్రాచలంలో కూడా రామచంద్రమూర్తి పర్ణశాల నిర్మించుకున్నాడు కదా, మరి అది ఎంతవరకు ప్రామాణికం అంటే, అయితే రామాయణంలో ఏమని చెప్పారంటే చిత్రకూటంలో రామచంద్రమూర్తి కొంతకాలం ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడి కూడా అందరు రావడం మొదలు పెట్టారంట. ఇంకా రామచంద్రమూర్తి ఇక్కడ ఉంటే అందరూ వస్తున్నారని చెప్పేసి ఆయన దండకారణ్యంలోకి వెళ్ళాడు.
అక్కడ నుండి మళ్ళీ చిత్రకూటంలో కొంతకాలం ఉండి మళ్ళీ రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి వెళ్ళాడు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఈ ప్రస్తుతం భద్రాచలం ఏదైతే ఉందో ఆ భద్రాచలం దండకారణ్యంలో ఒక భాగం. స్పెసిఫిక్ గా భద్రాచలము అని మెన్షన్ చేయలేదు, కానీ దండకారణ్యంలోకి వెళ్ళాడు, మళ్ళీ దండకారణ్యంలో ఒక పర్ణశాల నిర్మించుకున్నాడు. కాబట్టి మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఈ భద్రాచలం కూడా దండకారణ్యంలో ఒక భాగమే కాబట్టి ఆ ప్రాంతంలో రామచంద్రమూర్తి ఆ పర్ణశాల నిర్మించుకున్నాడు అని మనకి ఒక ప్రామాణికం ఉందన్నమాట. ఓకే, సో ఆ విధంగా రామచంద్రమూర్తి ఆ చక్కగా పర్ణశాల నిర్మించుకొని సీతమ్మ తల్లితో ఇంకా తన అరణ్యవాస జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనమాట. అండ్ సీతమ్మ తల్లి కూడా రామచంద్రమూర్తిని ఏ విధంగా సేవించుకుందో శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ప్రేమానువర్తయా శీలేన ప్రశ్రయా వనితా సతి బియహ్రియా చ భావజ్ఞా భర్తు సీతాహరత్మనః అని చెప్తారు శ్రీమద్ భాగవతంలో. సీతమ్మ తల్లి అంట ప్రేమానువర్తయా శీలేన, ఆవిడ రామచంద్రమూర్తిని ప్రేమ అలాగే గొప్ప నమ్మకముతో ప్రతినిత్యం కూడా సేవించుకుందంట. ప్రశ్రయా వనథ సీ సతి అంటే ఆ రామచంద్రమూర్తిని పూర్తి ఆయన మీద అద్భుతమైనటువంటి ప్రేమతోటి అలాగే ఆ నమ్మకంతోటి ఆయనని ఆ ఆ గుణవతి సేవించుకుంది, ఆ శీలవతి సేవించుకుంది. అలాగే ఆవిడ ప్రతినిత్యం కూడా రామచంద్రమూర్తికి తనని తాను సమర్పించుకొని ఆయన ఆయనని ప్రతినిత్యం కూడా తృప్తిపరిచే విధంగా ఆవిడ మెదులుతూ ఉండేదంట. బియ్య హ్రియాచ భావజ్ఞ అన్నారు. అంటే రామచంద్రమూర్తి అంటే కొద్దిగా భయం, అలాగే కొద్దిగా సిగ్గు, అలాగే భావజ్ఞ అంటే భర్తకి ఏం కావాలో తన మదిని అర్థం చేసుకొని తనకి ఏం అవసరమో దాన్ని సమకూర్చి పెట్టేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని భావజ్ఞ అంటే. భావజ్ఞ అంటే ఏంటంటే ఎదుటి వారి యొక్క మనస్సులో ఏముందో వాళ్ళు చెప్పకముందే అర్థం చేసుకుని ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళని భావజ్ఞ అంటారనమాట. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో ఆ విధంగా ఉండేదంట. అలాగా ఆవిడ ప్రేమతోటి నమ్మకంతోటి రామచంద్రమూర్తిని సేవిస్తూ ప్రతినిత్యం ఆయనని తృప్తిపరిచే విధంగా ఆవిడ మెదులుతూ ఆయనకి కొద్దిగా సిగ్గు బిడియంతో ఆయనతో ఉంటూ ఆయన మనస్సుని అర్థం చేసుకొని ఆవిడంట రామచంద్రమూర్తి యొక్క మనసును దోచేసుకుందంట అరణ్యంలో. అంటే భోగభాగ్యాలు ఉన్నప్పుడే అంటే మామూలుగా అయితే ఒక మనిషి యందు చాలా ప్రేమ, మెటీరియల్ వరల్డ్ భౌతిక ప్రపంచంలో మనకి ఒక మనిషి యందు ఎప్పుడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎప్పుడు చాలా ప్రేమ అభిమానం కలుగుతుందంటే ఆయన ఒక మంచి స్థాయిలోనో స్థితిలోనో చక్కటి ఆ మన ధనవంతుడు అయి ఉంటేనో లేదంటే మనకి అద్భుతమైనటువంటి కానుకలు ఇస్తూ ఉంటేనో అప్పుడు ఆయన మీద ప్రేమ అభిమానం కుదురుతుంది. కానీ సీతమ్మ చల్లికి ఆయన అరణ్యాన్ని ఇచ్చాడు, ఒక పర్ణశాలని ఇచ్చాడు, ఉమ్, నార వస్త్రాలు ఇచ్చాడు. అయినా కూడా ఆవిడ రామచంద్రమూర్తిని సంతృప్తి పరచడానికి ప్రతినిత్యం కూడా సిద్ధంగా ఉండేదంట. ప్రస్తుతం ప్రస్తుతం అలాంటి స్త్రీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు అలాంటి స్త్రీలు? అంటే అలాంటి పురుషుడు ఉంటే అఫ్ కోర్స్ ఉంటారనుకోండి. స్త్రీలదే తప్పని నేను అనట్లేదు. ఓకే, నాకంటే ఆ విషయం చదివినప్పుడు నాకేమనిపించిందంటే అట్లాంటి భర్త ఉంటే నేను కూడా అట్లాగే ఉండేవాడిని అని అనిపించింది అనమాట. అంటే ఎందుకంటే రామచంద్రమూర్తిని చూసి పుంసో మోహన రూపాయ అంటే పురుషులు కూడా మోహించేటటువంటి రూపంతో రామచంద్రమూర్తి ఉండేవారంట. సో అట్లాంటి వ్యక్తి ఉంటే ఆయన ఎక్కడున్నా మనమందరం కూడా అలా సీతమ్మ తల్లిలాగే ఉండేవాళ్ళం. సో స్త్రీదే తప్పని కాదు, పురుషుడు కూడా
ఆ విధంగా ఆ విధమైనటువంటి గుణగణాలతో ఉంటే ఖచ్చితంగా ఆ, ఎక్కువ శాతం ఉంటారు. ఓకే. సో అట్లాగా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి నూతన గృహప్రవేశం చేసి వారింకా చక్కగా ఆ మన పర్ణశాలలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇంకెప్పుడైతే వీళ్ళు ఇక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి రావడము, అక్కడ నుండి చిత్రకూట పర్వతం వెళ్ళడము, ఆ, ఈ సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ అయోధ్యలో ఏం జరుగుతుందో మహర్షి చెప్తారు, వాల్మీకి మహర్షి. ఇంకా సుమంత్రుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తిని ఆ గంగా తీరం దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళలేక వెళ్ళిపోతాడో, ఆయన అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత ఒక శ్మశానం లాగా అనిపిస్తుందంట అయోధ్య నగరం ఆయనకి. కళావిహీనంగా ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూ ఉండేటటువంటి, కలకలలాడుతూ ఉండేటటువంటి ఆ నగరము కళావిహీనంగా నిశ్శబ్దంగా ఆ కనిపిస్తుంది ఆయనకి. రాజమార్గాలన్నీ కూడా శూన్యంగా ఉంటాయి. ఆ రాముణ్ణి వదిలిపెట్టి వచ్చినందుకు సుమంత్రుడు చాలా చాలా బాధపడతాడనమాట. ఆయన్ని సుమంత్రుడు అంతఃపుర ప్రవేశం చేయగానే సుమంత్రుడిని చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రోధిస్తారు. ఆ సుమంత్రుడు రాముడి దగ్గర నుండి వచ్చాడు అనగానే దశరథుడు ఆ ఇంకా శోకంతో మళ్ళీ నే నేల కూలిపోతాడు, మూర్ఛపడిపోతాడు. అప్పుడు కౌసల్యాదేవి ఆ దశరథుణ్ణి, దుఃఖిస్తున్నటువంటి దశరథుణ్ణి మెల్లగా లేపి ఆయన స్పృహలో ఆ లే ఇంకా స్పృహలోకి రాకముందే మెల్లగా ఆయన లేపి సుమంత్రుడితో మాట్లాడమని కోరుతుందన్నమాట. అలాగా దశరథ మహారాజు ఆ సుమంత్రుడితో మాట్లాడుతుంటాడనమాట. అందరు అడుగుతుంటారు, ఎక్కడ రాముడు, ఎక్కడ రాముడు, ఎక్కడ. ఆయన మాత్రం సమాధానం చెప్పలేక ఆ బాధపడుతుంటాడనమాట. ఈ కౌసల్యదేవి ఏడుస్తూ ఉంటుంది, కళ్ళెంబడి నీళ్ళు కారుతూ ఉంటాయి. భర్తని లేపడము, ఆ భర్తతో పాటు ఆవిడ కూడా ఏడవడము. ఓకే. సో ఇంకా ఆమె దుఃఖాన్ని తట్టుకోలేక ఆ ఆవిడ తీవ్రంగా ఏడుస్తుందన్నమాట. సో ఆ రాముడు వెళ్ళిపోయినటువంటి అయోధ్యని వాళ్ళు ఆ చూడలేకపోతున్నారు. ఆ అయోధ్యలో ఉన్నటువంటి సంపదని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. సుమంత్రుడు మెల్లమెల్లగా చెప్తాడనమాట, రాముణ్ణి ఎక్కడ వదిలిపెట్టాడు, రాముడు ఎక్కడున్నాడు, ఏం మాట్లాడాడు, ఏం తిన్నాడు, ఆ రామలక్ష్మణులు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ విషయాలు ఆ చెప్తాడనమాట. అలాగే రాముడు కౌసల్యాదేవిని చక్కగా చూసుకోమన్నాడు, మీ అందు ఎంతో గౌరవంగా ఉండమని చెప్పాడని నాకు సందేశాలు పంపించాడు రాముడు అని చెప్తుంటాడనమాట. అప్పుడు కౌసల్య, దశరథుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ దుఃఖిస్తారు, ఇంకా దుఃఖిస్తారు. అరే మేము ఇంత రాముణ్ణి ఇంత ఇబ్బందుల పాలు చేసినప్పటికి కూడా మా యొక్క బాగోగులే రామచంద్రమూర్తి అడుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇంత సుగుణమైనటువంటి వ్యక్తిని మేము ఎలాగ అరణ్యానికి పంపించానని చెప్పేసి దశరథుడు కూడా ఏడుస్తూ ఉంటాడనమాట. సీతమ్మ తల్లి ఆ ఎలాగా తన అత్తగారుల యొక్క బాగోగులు చూసుకోమని చెప్పింది, అలాగే రామచంద్రమూర్తిని ఏ విధంగా ఆవిడ సేవిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఆ సుమంత్రుడు దశరథ మహారాజుకి, కౌసల్యాదేవికి వీళ్ళందరికీ కూడా చెప్తాడనమాట. ఆ అప్పుడు ఆ, రామచంద్రమూర్తి అంటే ఆయన అడవిలకి ఆ పంపించింది ఒక విధంగా చెప్పాలంటే దశరథ మహారాజే అయినప్పటికీ కూడా ఆయన మీద ఎలాంటి కోపం లేదు రామచంద్రమూర్తికి. ఆ సో ఆ ఆ విషయాన్ని తలుసుకొని మళ్ళీ 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 వాళ్ళు ఆ దుఃఖిస్తూ ఉంటారన్నమాట. అయితే అప్పుడు కౌసల్యాదేవి తట్టుకోలేదు. అరే ఇంత అద్భుతమైనటువంటి పుత్రుణ్ణి ఎలా మేము ఆ, దూరం పెట్టాము, ఎలా మాకు దూరం అయ్యాడు, దీనికి కారణం మీరని చెప్పేసి దశరథ మహారాజుని ఆవిడ నిందిస్తుందన్నమాట. నిందించి మళ్ళా వెంటనే తీవ్రంగా నిందించి మళ్ళీ వెంటనే ఆ కోలుకుంటుంది. ఏమని అంటే, అయ్యో ఒక ఉత్తమమైనటువంటి స్త్రీ పతివ్రత భర్తని నిందించకూడదు కదా, ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భర్తని నిందించకూడదు కదా, నేనెందుకు నిందిస్తున్నాను భర్తని, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పేసి ఆవిడ మళ్ళీ తనని తానే తన తప్పును తాను తెలుసుకొని మళ్ళీ క్షమించమని అడుగుతుంది. అప్పుడు దశరథ మహారాజు ఆ ఆయన
ఆ, ఆయన కూడా ఇది కౌసల్యాదేవి అంటే అన్నటువంటి మాటలకి ఆయన కూడా ఏం చెలించాడనమాట. ఓకే. అయితే కౌసల్య ఒక గొప్ప మాట అంటుందన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రామాయణంలో కొన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఓకే. ఆ కౌసల్య ఏమని అంటుందంటే, శోకో నాశయతే ధర్మం, శోకో నాశయతే శృతం, శృతం శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపు అంటుందన్నమాట. శోకం వల్ల మనుష్యుడు ధర్మాన్ని తప్పుతాడు, శోకం వల్ల మనుష్యుడు ఆ, శృతం శృతిని తప్పుతాడు. అంటే శృతి అంటే ఆ వేదములు, అంటే ఏం మనుష్యుడు ఏ ధర్మాన్ని పాటించాలి, ఏ ధర్మాన్ని పాటించకూడదు, అలాగే శాస్త్రములని అర్థం చేసుకోండి. సో ఆ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాల్ని కూడా మర్చిపోతాడు. ఆ విచక్షణ అనేటువంటిది, బుద్ధిని అనేటువంటిది కోల్పోతాడు శోకం వల్ల. శోకం వల్ల సర్వం కోల్పోతాడు మనుషుడు. శోకం కంటే దారుణమైనటువంటి శత్రువు ఇంకొకటి లేదు అని చెప్పేసి కౌసల్య అంటుందంట. ఎందుకంటే కౌసల్య తను చాలా గొప్ప పతివ్రత. దశరథ మహారాజు ఎప్పుడూ తనని సరిగ్గా ఆదరించకపోయినప్పటికీ అంటే ఇప్పుడు కైకేయికి ఎంత ఆదరణ ఇచ్చాడో అంత ఆదరణ కౌసల్యకి ఇవ్వలేదు దశరథ మహారాజు. కౌసల్యకి ఎంతో ఆ కౌసల్య మీద వేల కొద్ది గ్రామాలు కౌసల్యదేవికి ఇచ్చాడు. ఆ గ్రామాల నుండి వచ్చేటటువంటి పన్ను మొత్తం కౌసల్యదేవే స్వీకరిస్తుంది. ఆ విధంగా చూసుకున్నాడు. ఒక భర్తగా ఎంత ఒక భార్య అంటే చక్కగా ఉండడానికి ఆవిడకి ఏ సంపదలు కావాలో, ఏముంటే ఆవిడ బాగుంటుందో అవన్నీ సమకూర్చాడు, బాహ్యంగా ఉన్నటువంటి విషయాలు. కానీ భార్యకి వాటన్నిటికంటే కూడా భర్త యొక్క ప్రేమలో ఉన్నటువంటి సంరక్షణ ఇంకా ఏ బాహ్యమైనటువంటి విషయాల్లో ఉండదు. ఆ భర్త ప్రేమానురాగం అనేటటువంటి సంరక్షణ దశరథ మహారాజు ఎక్కువగా ఇవ్వలేకపోయాడు కౌసల్యదేవికి. కైకేయికి చాలా ఇచ్చాడు. అయినా ఆవిడ కైకేయి దశరథ మహారాజుని తీవ్రంగా వంచింది. ఒక పాముని పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో, దశరథుడు ఒక విధంగా చెప్పాలంటే కైకేయికి మురుపాలు ఇచ్చాడు, ఆవిడిని పాములా కాటేసింది. కౌసల్యని ఆయన సరిగ్గా కైకేయి మీద ఉన్నంత ప్రేమ మీద చూపించలేదు. అయినప్పటికీ కూడా కౌసల్యాదేవి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందంటే, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, భర్తను నిందించడం ఏంటి, శోకం వల్ల ఎంత దారుణమైనటువంటి పని జరిగిపోయింది నా వల్ల. శోకం వల్ల మనుషుడు ధర్మాన్ని తప్పుతాడు, మనుషుడు శృతిని మర్చిపోతాడు, మనుష్యుడు సర్వాన్ని కోల్పోతాడు. శోకం కంటే గొప్ప శత్రువు మనిషికి ఇంకొకటి లేదు అని చెప్పేసి కౌశల్యదేవి అంటుంది. ఎందుకంటే తాను చేసినటువంటి తప్పుకు కారణం తీవ్రమైనటువంటి శోకం కాబట్టి. తాను ఏం తప్పు చేసిందంటే భర్తను నిందించడం. అలాగే మనం కూడా, ఇది అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇది మనం ఎప్పుడైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే తీవ్రమైనటువంటి శోకంలోకి వెళ్ళిపోతే మనుషుడు ఏం చేస్తాడో తెలియదు. ఉన్మాదిగా అయిపోవచ్చు, లేదంటే పిరికివాడైపోయి తనని తాను హతం చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. శోకం నేను తీవ్రమైనటువంటి శోకంలోకి జారిపోతున్నాను అని గ్రహించి లేదు, తీవ్రమైనటువంటి శోకంలోకి జారిపోతే నేను సమస్తాన్ని కోల్పోతాను, ఇహ పరసుఖములని కూడా కోల్పోతాను. కాబట్టి నేను శోకములోకి వెళ్ళకూడదు. గొప్ప గొప్ప వాళ్ళే శోకాన్ని అనుభవించారు, నేనెంత అని ధైర్యాన్ని తెచ్చుకునే శోకంలో నుండి బయటపడడానికి మనకి రామాయణం లాంటి గొప్ప ఇతిహాసాలు ఉపయోగపడతాయి. అయితే ఎప్పుడైతే కౌశల్యాదేవి ఎలా అంటుందో, దశరథ మహారాజు చాలా సిగ్గుపడతాడాయన. అయ్యో కౌసల్య, నీకెప్పుడు నేను సరైనటువంటి ఆదరణ ఇవ్వలేదు, కానీ నువ్వు నా మీద ఎంత రాగాన్ని చూపిస్తున్నావు, నా మీద ఎంత గౌరవాన్ని చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆయన సిగ్గుపడుతూ, దీని అంతటికీ కారణం నువ్వు కాదు, నేను చేసినటువంటి తప్పే. నేను చాలా కాలం క్రితం యవ్వనంలో ఉన్నప్పుడు నేను అడవికి వేటకి వెళ్ళాను.
నాకు ఒక గొప్ప విద్య ఉంది. ఆ విద్య పేరు ఏంటంటే శబ్దభేది. శబ్దము విని ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి గురి చూసి బాణాన్ని వదిలేటటువంటి విద్య నాకు తెలుసు. నేను ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు ఆ వేట ఆడుతున్నటువంటి సమయంలో నేను ఒక చెరువు దగ్గర ఒక చోట నేను దాక్కొని ఉన్నాను. ఆ చెరువు దగ్గర నీటి చప్పుడు జరిగింది. ఆ చప్పుడు విని నేను ఉన్నటువంటి ప్రదేశం నుండి బాణాన్ని వదిలిపెట్టాను. ఆ బాణం వెళ్ళి ఒక యువకుడికి తగిలిపోయింది. అతను ఏడుస్తూ అరుస్తూ కుప్పకూలిపోయాడు. నేను జింక అనుకుని ఏదో జంతువు వచ్చి నీళ్ళు తాగుతుందని నేను అనుకున్నాను. కానీ పాపం ఆ ఆ, యువకుడు ఎవరైతే ఉన్నారో తన గుడ్డి వాళ్ళైనటువంటి కళ్ళు లేనటువంటి తన తల్లిదండ్రులని తీర్థయాత్రలకి తీసుకెళ్తూ ఆయన ఆ, వారికి సేవ చేస్తూ వారికి దాహం వేస్తుంది అంటే నీళ్లు తీసుకురావడానికి అక్కడికి వచ్చాడు ఆయన. ఆ విషయం నాకు తెలియదు. నేను ఏదో జంతువు అనుకుని బాణాన్ని వదిలిపెట్టాను. ఆ బాణం అతనికి తగిలింది. అతను చనిపోతూ కూడా దయచేసి ఆ నా తల్లిదండ్రులు చాలా దాహంతోటి ఉన్నారు, వారికి ఈ నీళ్ళని అందించండి, వారికి ఈ విషయాన్ని చెప్పొద్దు అని చెప్తాడనమాట. చెప్పగానే ఈయన దశరథ మహారాజ్ చాలా బాధపడతాడు. తను చేసినటువంటి తప్పు కుమిలిపోతూ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు అందిస్తాడు. నీళ్ళు అందించినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వచ్చిన వాడు వాళ్ళ కొడుకు కాదని చెప్పేసి. మీరు మా అబ్బాయి కాదు, ఎవరు మీరు చెప్పండి, మా అబ్బాయి ఏమైంది, మా అబ్బాయి ఏడి ఏడి అని అడిగితే ఆయన చేసినటువంటి తప్పుని ఒప్పుకుంటాడు దశరథ మహారాజ్. నేను ఆ వేటకని వచ్చాను, శబ్దం ఏదో జంతువు వచ్చి ఆ సరోవరం దగ్గర నీళ్ళు తాగుతుందని చెప్పేసి నేను బాణాన్ని వదలడం జరిగింది. ఆ బాణానికి మీ అబ్బాయి చనిపోయాడని చెప్తాడనమాట. చెప్పగానే వాళ్ళు ఎంతో దుఃఖిస్తారు. ఆ దుఃఖంతో వాళ్ళు నీళ్లు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ ఏడుస్తూ మేము ఎలాగైతే పుత్రశోకంతో చనిపోయామో నువ్వు కూడా ఆ విధంగానే పుత్రశోకంతో ప్రాణాలు వదిలిపెడతావు అని చెప్పేసి దశరథ మహారాజుకు చెప్తాడనమాట. దశరథ మహారాజుని శపిస్తాడు. కానీ అప్పుడు దశరథుడు ఆ బాధపడడు. ఆ శాపాన్ని స్వీకరించిన తర్వాత దశరథుడు బాధపడడు. ఎందుకు బాధపడడు అంటే అప్పటి వరకు ఆయనకి సంతానం లేదు. సో ఈ వ్యక్తి నన్ను శపించాడు అంటే పుత్రశోకంతో నేను శరీరాన్ని వదిలిపెడతానని చెప్పేసి చెప్పాడంటే నాకు ఎప్పటికో ఒకప్పుడు అప్పటికి సంతానం కలుగుతుంది అని ఆయన అంటే ఆ శాపంలో కూడా ఆయన ఆ ఒక వరాన్నే దర్శించుకున్నాడు ఆయన అప్పుడు. ఆ విషయాన్ని కౌసల్యాదేవికి చెప్తూ ఉంటాడనమాట దశరథ మహారాజ్. కౌసల్య, నా జీవితంలో నేను చేసినటువంటి తప్పు ఇది. ఆ తప్పుకి నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంత దారుణంగా నేను అప్పుడు దుఃఖపడలేదు. ఆ శాపం ఆ మహర్షి ఆ ముని బాలుడి యొక్క తండ్రి నన్ను శపించినప్పుడు నేను బాధపడలేదు. ఏముంది పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో కొంత ఏడిపిస్తూ ఉంటారు, ఆ మాత్రానికే ఇబ్బంది పడాలా ఏంటి అని అనుకున్నాను. కానీ ఆయన శాపం ఈ విధంగా నన్ను బాధ పెడుతుందో, ఇంత బాధ పెడుతుందని నేను అనుకోలేదని చెప్పేసి కౌసల్యాదేవిని పట్టుకొని ఆయన ఇంకా దుఃఖిస్తూ ఉంటాడనమాట. సో ఈ విధంగా ఆ కౌసల్యాదేవి అలాగే దశరథ మహారాజు పరస్పరం వాళ్ళు ఆ ఏ తీవ్రమైనటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోయి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారనమాట. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఆ విధంగా దుఃఖిస్తారన్నమాట. సో ఆ ఇక్కడి వరకు శ్రీమద్ రామాయణంలో అయోధ్య కాండలో 62వ సర్గ వరకు ఈ విషయాలు ఈ సంఘటనలు జరిగాయన్నమాట. రాముడు ఇంకా శృంగబేరపురంలో నుండి మెల్లగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి, ఆయన సూచన మేరకి చిత్రకూట పర్వతానికి అక్కడ పర్ణశాల నిర్మించుకొని చక్కగా ఆశ్రమవాసం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అయోధ్యలో సుమంత్రుడు రామచంద్రమూర్తి యొక్క వార్తలు తీసుకుని వచ్చి అంతఃపుర వాసులకి, దశరథుడికి, కౌసల్యాదేవికి వీళ్ళందరికీ వివరించడము, వాళ్ళు రాముని తలుచుకొని మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఆ దుఃఖానికి కారణం ఏంటి అనేటటువంటి కారణమైనటువంటి పాపము ఏంటి అని దశరథ మహారాజు గుర్తు చేసుకొని కౌసల్యాదేవితో దుఃఖించడము జరుగుతుందన్నమాట. తర్వాత క్రమంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ వచ్చే వారం మనము తెలుసుకుందాం.
సో అప్పటి వరకు స్వస్తి. అండ్ ఈ వచ్చే వారము 16వ తారీఖు. ఓకే ఓకే. సో మనకి ఈ నెలలో అద్భుతమైనటువంటి పండుగ రథయాత్ర ఉంది. ఆ రథయాత్రకు మీరు అందరూ కూడా దయచేసి విచ్చేయండి. ఓకే. సో భగవంతుడు మనందరికీ దర్శనం ఇవ్వడానికి ఆయన ఊరేగింపుగా వస్తున్నారు. సో ఆయన్ని రథం మీద దర్శించుకొని రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్నారు శాస్త్రాల్లో. రథారూఢుడైనటువంటి జగన్నాథుని దర్శించుకుంటే పునర్జన్మ అనేటువంటిది లేదు, ఉండదు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పారు. సో మనం భగవంతుని దర్శించుకొని తరిద్దాం. అందరూ కూడా రథయాత్ర మహోత్సవానికి తప్పకుండా కుటుంబ సభ్యులతో సహా రావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇప్పటివరకు చర్చించుకున్నటువంటి విషయాల్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే సేవకి కృష్ణ ప్రభుజీ, మీరు అన్ని హరే పాయింట్లు కృష్ణ. చాలా చక్కగా వివరంగా చెప్పారు. ఇంకా డౌట్స్ ఏమి వచ్చేలా అనిపించలేదు. మీరు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు పాయింట్స్ అన్ని. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారం తర్వాత కథాక్రమం తోటి కలుసుకుందాం. హరే కృష్ణ. ఎవరైనా ఏమైనా అడుగుతున్నారా? వాయిస్ క్లియర్ గా లేదు, బ్రేక్ అవుతుంది. అది శోకం వల్ల ధర్మం తప్పుతారు అనే 4 వాక్యాలు చెప్పారు కదా ప్రభుజీ, అది అవును. మళ్ళీ చెప్తారా ప్లీజ్? ఓకే. మళ్ళీ చెప్పరా? శోకో నాశయేతే ధర్మం, శోకో నాశయేతే శృతిం, శోకో నాశయేతే సర్వం, నాస్తి శోక సమారిపో. శోకం వల్ల మనుషుడు ధర్మాన్ని మర్చిపోతాడు, శోకం వల్ల మనుషుడు శృతిని మర్చిపోతాడు, శోకం వల్ల సర్వం కోల్పోతాడు. కాబట్టి శోకాన్ని మించినటువంటి శత్రువు మనుషుడికి ఇంకొకటి లేదు అని కౌసల్య అంటుంది. వాయిస్ బ్రేక్ అయింది హరే కృష్ణ. ప్రభుజీ, సో వాయిస్ మళ్ళీ బ్రేక్ వచ్చే అయింది వారం ప్రభుజీ. తర్వాతి కథాక్రమంతో కలుసుకుందాం. ఇప్పటివరకు వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, రామాయణం ధన్యవాదాలు. కళ్ళ ముందల కనిపించినట్టు ఉంది ప్రభుజీ చెప్తుంటే. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండాత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణామ్. హరే కృష్ణ. హరి హరి బోల్ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే